న్యూస్ అంతోంది మనకి నాగర్ కర్నూలు జిల్లాలో పోలీస్ వాహనంలో ఇన్స్టా రీల్స్ చేశారు యువకులు. అయితే అమరాబాద్ మండలం ఈగలపెంటలో ఘటన చోటు చేసుకుంది. పోలీస్ వాహనంలో రీల్స్ చేసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు ఎస్ఐ బంధువులు. దీంతో వీడియో వైరల్ గా మారడంతో సీఐ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ ఫోన్లో అందిస్తారు. ఎస్ వెంకటేష్. సోని, నాగర్ కర్నూలు జిల్లాలో ఈ రీల్స్ మోజులో పడి యువకులు వెరివేషాలు వేస్తున్నారని చెప్పవచ్చు. ఏకంగా పోలీస్ వాహనాన్ని ఎత్తుకెళ్లి రీల్స్ చేసిన కొందరు యువకులు నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం ఈగల్పెంటలో ఓ పోలీస్ వాహనం తీసుకెళ్లి అక్కడ గ్రామంలో పలు చోట్ల అడవి ప్రాంతంలో పలు చోట్ల రౌండ్లు కొడుతూ ఆ రీల్స్ చేస్తూ ఆ వాహనంలోకి ఎక్కి దిగడం, ఒకరి తర్వాత ఒకరు ఎక్కి దిగడం, దానికి రీల్స్ చేయడం. దీంతో సంబంధించిన దానికి సంబంధించి రీల్స్ చేసిన దాని వాహనం కూడా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసడంతో అది చాలా వైరల్ గా మారింది. దీనిపైన కూడా పోలీసులు చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. అసలు ఆ గ్రామానికి వచ్చిన యువకులు ఎవరు, ఆ పోలీస్ వాహనం ఎవరిచ్చారు, దానిపైన పూర్తి విచారణ చేపట్టారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఆ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఆ యువకులు కూడా అక్కడ ఎస్ఐకి సంబంధించిన బంధువులు అని చెప్తున్నారు. దానిపైన కూడా విచారణ చేపట్టారు. దీనిపైన పోలీసులు అయితే చాలా సీరియస్ గా ఉంటున్నారు. ఈ రీల్స్ మోజులో పడి యువకులు ఎలాంటి అంటే అసాంఘిక కార్యకలాపాలతో పాటు పోలీసులకు ఏకంగా పోలీసు వాహనాన్ని ఎత్తుకెళ్లి రీల్స్ చేయడం పైన చాలా తీవ్రంగా పోలీస్ శాఖ అయితే నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఇప్పటికే ఆ ఎస్ఐని కూడా పిలిపించి విచారణ చేపడుతున్నారు. ఆ ఎస్ఐకి సంబంధించిన బంధువులు ఎవరు, ఆ యువకులు ఎంతమంది వచ్చారు, ఆ వాహనాన్ని ఎక్కడెక్కడ తిప్పారనే దానిపైన కూడా విచారణ చేపడుతున్నాం. దీనిపైన అయితే చాలా సీరియస్ గా కేసు అయితే నమోదయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే చాలా చోట్ల అక్కడ రైళ్లలో, బస్సులలో, గవర్నమెంట్ కు సంబంధించిన ప్రభుత్వ ఆస్తులలో కూడా రీల్స్ చేయడం, దానికి ప్రమాదాలకు గురి కావడం. ఈ నేపథ్యంలోనే ఏకంగా పోలీసు వాహనానికి సంబంధించిన వాహనాన్ని తీసుకెళ్లి అక్కడ రీల్స్ చేయడం అయితే చాలా వైరల్ గా మారిందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి పోలీస్ శాఖ అయితే చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. సోని.